దేవుని మందిరానికి త్రోవ చూపించే వారికి మనం ఉండాలి. దైవజనులు పాడారు, త్రోవను చూపే తారవు నీవు, గమ్యము చేర్చే సారథి నీవు. నువ్వు త్రోవను చూపే తారగా మారాలి. తార అంటే నక్షత్రం. నువ్వు ఒక నక్షత్రముగా మారాలి. అప్పుడు నువ్వు ఒక స్తంభానివని గుర్తిస్తాడు యేసయ్య. నువ్వు ఊరికే ఏదో వచ్చేసాము, ఒక 100 రూపాయల కానుక ఇచ్చాము, 10 రూపాయల కానుక వేసేసామంటే కాదు. నీ కానుకలు దేవుడు లక్ష్య పెట్టడు. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నా కొరకు నువ్వేం పని చేసావంటే, అయ్యా మా పాస్టర్ గారికి తెల్ల సొక్క తెల్ల ప్యాంట్ ఒకటి గుట్టించానయ్యా క్రిస్మస్కి, మా పాస్టర్ గారికి ఒక షేర్ తీసి ఇచ్చానయ్యా, అప్పుడప్పుడు భోజనాలు కూడా పెట్టానయ్యా అంటే అది అన్నీ మంచిదే బిడ్డ, బాగానే పెట్టావులే. ఇంకేం చేసావు? నా కొరకు ఏం చేసావు? మీ పాస్టర్ గారి కొరకు చేసావు, మందిరం కొరకు చేసావు, అంతవరకు నా కొరకు ఏం చేసావు అంటే, అయ్యా 10 మందిని మందిరానికి నడిపించారు. అబ్బా షబాష్, బలా నమ్మకమైన దాసుడా, నీ కొరకు సింహాసనం సిద్ధపరచడానికి కూర్చో అంటాడు ఆయన. హల్లెలూయా.